సముద్రాలగూడెం అనే పల్లెటూర్లో యాదగిరి అనే 30 ఏళ్ల దుర్మార్గుడున్నాడు. డబ్బు పిచ్చిగలవాడు. డబ్బు కోసం ఎంత నాశనం చేయమన్నా చేస్తాడు. ఎంతటి కిరాతకానికైనా సిద్ధపడతాడు. అతను ఊళ్ళో నడుస్తుంటే అందరూ భయపడి పారిపోతూ ఉంటారు. ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటారు. అలాంటి వాడి దగ్గరికి సురేఖ వచ్చి డబ్బులిచ్చింది. యాదగిరి ఆ డబ్బుల్ని చూసి, ఏం చెయ్యాలి? బస్టాండ్ దగ్గర చంద్రిక పూల బండి పెట్టుకుని బాగా సంపాదిస్తుంది. చంద్రికని అక్కడి నుంచి ఖాళీ చేయించాలి, అంతేనా? అంతే. చంద్రిక అక్కడి నుంచి పూల బండి తీస్తే నేనక్కడ పెట్టుకుంటాను. మరప్పుడు నీకు బిజినెస్ బాగా జరుగుతుంది కదా. ఈ డబ్బులు సరిపో, ఇంకా కావాలి. ఇప్పుడు ఈ డబ్బులుంచండి. పని పూర్తయిన తర్వాత మరికొంత ఇచ్చుకుంటాను. యాదగిరి బయలుదేరాడు. 25 ఏళ్ల చంద్రిక తన అమ్మమ్మ శారత్తో కలిసి ఆ ఊళ్ళో ఉంటుంది. బస్టాండ్ దగ్గర పూలబండి పెట్టుకుని పూలమ్ముతూ ఉంటుంది. పట్నంలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న తన చెల్లెలు హరితకి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని డబ్బులు భద్రంగా దాచిపెడుతూ ఉంటుంది. అది చూసిన అమ్మమ్మ, ఎప్పుడు చూడు చెల్లి చెల్లి అని హరిత గురించి ఆలోచించడమేనా చంద్రిక? కొంచెమైనా నీ గురించి ఆలోచించుకో తల్లి. నా గురించి ఆలోచించడానికి నువ్వున్నావు కదమ్మమ్మా. ఈ అమ్మమ్మ నీకోసం ఏం ఆలోచిస్తుందో నీకు అర్థమైంది కదా తల్లి. నా పెళ్లి ఇప్పటికీ నువ్వు కూలి పనులకు వెళ్తున్నావంటే నా కోసమేనని నేను అర్థం చేసుకోలేని వెర్రి బాగులు దాన్ని కాదులే అమ్మమ్మ. కూలి డబ్బుల్ని ఎవరి దగ్గర దాచిపెడుతున్నావో కూడా నాకు తెలుసు. అవి నాకు పెళ్లి చేయడానికేనని కూడా నాకు తెలుసు. మరి పెళ్లి చేసుకో తల్లి. నీ పెళ్లి చూసి నువ్వు సంతోషంగా కళ్ళు మూయాలనుకుంటున్నావు. అది నాకు ఇష్టం లేదు. నేను చెల్లి పెళ్లి చేయాలి, నువ్వు చూడాలి, నువ్వు నా పెళ్లి చేయాలి, అప్పుడు కన్ను మూయాలి. అందుకే నిన్ను ముందు పెళ్లి చేసుకునని చెప్తున్నా. అందుకే మంకు పట్టాను. నేను కూలి డబ్బుల కోసం వెళ్తున్నా. నువ్వు బస్టాండ్ దగ్గర పూలు అమ్ముకుంటూ ఉండు. అక్కడికే వస్తాలే. నిదానంగా వెళ్ళు. శారద ఇంటి నుంచి వెళ్ళిపోయింది. చంద్రిక బస్టాండ్ దగ్గర ఉన్న పూలబండి దగ్గరికి వచ్చింది. అన్ని రకాల పూలమ్ముతూ ఉంటుంది. హరిత పట్నంలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ గర్ల్స్ హాస్టల్లో ఉంటుంది. ప్రతి నెలా తనకొచ్చే శాలరీలో కొంత ఖర్చులకి వాడుకొని మిగిలిన డబ్బుని పల్లెటూరులో ఉంటున్న అక్క చంద్రిక పెళ్లి కోసం బ్యాంకులో దాచిపెడుతూ ఉంటుంది. ఆ రోజున తనని ప్రేమిస్తున్నట్టు 3 నెలలుగా వెంటబడుతున్న అరవింద్ని కాఫీ షాప్లో కలిసింది. ఇద్దరూ కాఫీ తాగిన తర్వాత హరిత చెప్పటం మొదలుపెట్టింది. ఇలా చూడు మిస్టర్ అరవింద్. హరిత అరవింద్. నేనింకా మీ ప్రేమను ఒప్పుకోలేదు. అప్పుడే అలా పేర్లు కలిపేకండి. మీరు నా ప్రేమని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా పేరు ముందు హరిత పేరు ఖచ్చితంగా ఉంటుంది. నేనెప్పటికీ హరిత అరవింద్నే. పిచ్చి వాళ్ళ మాట్లాడుకో అరవింద్. నేను నిన్ను ప్రేమించడం లేదని, అసలు నేనెప్పటికీ నిన్నే కాదు ఎవరిని ప్రేమించలేనని చెప్తుంటే నీకెందుకు అర్థం కావడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఇలా చూడు హరిత, ప్రేమించటం ప్రేమించకపోవటం అనేది నీ ఇష్టం. ఎందుకని కారణం అడిగి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు మాత్రం ఏమీ ఇష్టం లేదు. నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఈ జన్మకైతే నువ్వే నా భార్యవి. కానీ నువ్వు మాత్రం నా భర్తవి కాలేవు. కాకున్నా పర్లేదు, ప్రేమికుల్లా ఉంటాను. ఇలాంటి డైలాగులు సినిమాల్లో బాగుంటాయి. అక్కడ బాగున్నాయనే ఇప్పుడు వాటిని ఏకంగా సీరియల్స్లో కూడా వాడుతున్నారు. అరవింద్, నాకొక పెద్ద బాధ్యత ఉంది. ఆ బాధ్యత పేరు చంద్రిక. నేను చెప్పింది నిజమే కదా? ఆ మాటకి హరిత కొంచెం ఆశ్చర్యపోతూ, మా అక్క పేరు నీకెలా తెలుసు? హరిత, నేను నిన్ను ప్రేమించానంటే నీకొస్తున్న శాలరీని చూసి కాదు, ఏమాత్రం మేకప్ లేని సహజ సిద్ధమైన నీ అందాన్ని చూసి, స్వార్థం లేని స్వచ్ఛమైన నీ నవ్వును చూసి, మీ అక్క కోసం నువ్వు పడుతున్న తపన చూసి, చనిపోయేలోపు తన కొడుకు చేత ఒక ముద్ద అన్నం తినాలని కోరుకుంటున్నా మీ అమ్మమ్మ కోరిక కోసం. అయితే నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు అన్నమాట. నా దృష్టిలో ప్రేమంటే ఒకరిని ప్రేమించటం కాదు, ఆ ఒకరితో పాటున్న అన్నింటినీ ప్రేమించటం. అవి బంధాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, ఇష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు. ఇలా అన్నింటినీ ప్రేమించటం, అన్నింటినీ ఇష్టపడ్డం. హరిత ఆ మాటకి ఏమీ మాట్లాడలేదు. అరవింద్ని అలా చూస్తూ ఉండిపోయింది. హరిత, నేనొక మాట చెప్తాను విను. నువ్వే నా లైఫ్ పార్ట్నర్. ఇక ఎప్పుడు జాయిన్ అవ్వాలనేది నీ ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకోవడానికే కాదు, నీ కష్టాలతో పాటు కన్నీళ్లను పంచుకోవడానికి కూడా నేనెప్పుడూ రెడీ. నాతో ఇంత సమయం మాట్లాడినందుకు చాలా సంతోషం హరిత. ఐ లవ్ యూ. అలా తను తెచ్చిన పువ్వుని తన ముందు పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హరిత అలా చూస్తూ ఉండగా వెయిటర్ వచ్చి బిల్ తీసుకొచ్చాడు. ఇంతకు ముందు ఇక్కడ కూర్చున్న సార్ బిల్ మీరిస్తారని తన దగ్గర డబ్బులు లేవని చెప్పి వెళ్ళిపోయారు మేడం. అరవింద్ మీద కోపం వచ్చింది హరితకి.
భారీ డైలాగులు చెప్పాడు. చివరికి బిల్లు కట్టలేని చినిగిన జేబుతో ఉన్నాడన్నమాట. అయిష్టంగా ముఖం పెట్టి బిల్లు కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. యాదగిరి చంద్రిక దగ్గరికి వచ్చాడు. చంద్రిక యాదగిరిని చూసింది కానీ ఏమాత్రం భయపడలేదు. ఏయ్ చంద్రిక, బస్టాండ్ దగ్గర రేపటి నుంచి నువ్వు పూల బండి పెట్టడానికి వీల్లేదు. ఆ మాట నువ్వు చెప్పొద్దు యాదగిరి. ఏయ్, నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నీ చావు నా చేతుల్లోనే ఉంది. ఏవైనా చేసుకో, నేను మాత్రం ఇక్కడి నుంచి నా పూల బండిని తీయను. ఎలా తీయవో నేను చూస్తాను. కోపంగా యాదగిరి చంద్రిక పూలబండిని గట్టిగా తోశాడు. దాంతో చంద్రిక కింద పడింది. యాదగిరి గట్టిగా నవ్వాడు. కింద పడ్డ చంద్రిక కోపంగా లేచి యాదగిరి చెంప మీద గట్టిగా కొట్టింది. యాదగిరి ఒక పన్ను అతని చేతిలో పడింది. ఇక అంతే, ఆవేశంగా చంద్రిక మీదకి చెయ్యెత్తాడు. అప్పుడే శారద వచ్చింది. యాదగిరిని బ్రతిమలాడుతూ, అయ్యయ్యయ్యా, నీ గురించి చంద్రికకి పూర్తిగా తెలీదయ్యా. నేను నాకు చెప్తానుగా, ఈ ఒక్క తప్పును మన్నించేయండి బాబు అని బ్రతిమలాడుతుంది. కాని చంద్రిక మాత్రం పొగరుగా, వాడిని వదిలమ్మమ్మా, వాడేం చేస్తాడో చూస్తాను. నన్ను వాడు విడు అంటావా? నీ పొగరుని ఎలా తొక్కిబెట్టి నిన్ను కష్టాలు పెడతానో చూడు. నువ్వు నన్నేం చేయలేవు. యాదగిరి ఆవేశంగా గుడి దగ్గరికి వెళ్ళాడు. గట్టిగా కోపంగా, పంతులు! ఆ మాట వినగానే గుళ్ళో నుంచి పంతులుగారు పరుగున వచ్చారు. భయంతో, అయ్యా, నేనేమీ తప్పు చేయలేదు. నెలకి 1000 రూపాయలు ఇవ్వమన్నారు, ఇస్తున్నాను కదయ్యా. అంతకు మించి నా దగ్గర డబ్బులు సర్దుబాటు కావు బాబు. నన్ను దయతో వదిలిపెట్టే బాబు. ఏయ్ పంతులు, గుళ్ళోకెళ్ళి ఒక తాళి తీసుకురా. ఆ చంద్రిక మెళ్ళో కడతాను. దాని పొగరు తగ్గుతుంది. నా భార్యగా నాకు సేవలు చేసుకుంటూ ఉంటుంది. వెళ్ళి తాళి తీసుకురా. అంత పని మాత్రం చేయకండి బాబు. ఆ చంద్రిక జీవితాన్ని నాశనం చేయటం అంత మంచిది కాదు. ఆ అమ్మాయి అమాయకురాలు. ఏదో ఆవేశంగా ఒక మాట అనుండొచ్చు. చంద్రికని మన్నించండి బాబు. చంద్రిక అమాయకురాలు కాదు పంతులు, కంచు. నా చంప మీద కొట్టింది. చూడు, ఒక పన్ను ఊడిపోయింది. అంత తేలిగ్గా వదిలిపెట్టను. వెళ్ళి తాళి తీసుకురా. నా కోపం తెప్పించకో. పంతులుగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యాదగిరి కోపంగా, నేనంటేనే ఊరంతా హడలెత్తిపోతుంది. అలాంటివాణ్ణి నన్నే కొడతావా? ఈ తాళి నీ మెల్లో కడతా. నీతో భర్తగా సేవలు చేయించుకుంటాను. ఇదే చంద్రిక, నీకు నేను వేసే జీవిత శిక్ష. నేను పెట్టే బాధలు భరించలేక నన్ను చంపేయమని నువ్వే వేడుకుంటావు. అప్పుడుంటుంది అసలైన ఎంజాయ్మెంట్ అని పళ్ళు కొరుకుతూ ఉంటాడు. బస్టాండ్ దగ్గర చంద్రిక తిరిగి తన పూల కొట్టు సర్దుకుంటూ ఉంటుంది. ఎందుకు తల్లి ఆ యాదగిరితో గొడవ? నేను కావాలనేం గొడవ పెట్టుకోలేదమ్మమ్మా. అతనే నా దగ్గరకు వచ్చాడు. ఇక్కడి నుంచి పూల బండి తీసేయమన్నాడు. నేను వీలు కాదు అని చెప్పా. కోపంగా నా బండిని తోసేశాడు. నాకేమో కోపం వచ్చింది, అందుకే కొట్టాను. పన్ను ఊడిపోయింది. నేనెంత బ్రతిమిలాడినా వినకుండా యాదగిరి ఆవేశంగా వెళ్ళిపోయాడు. ఏం ఆలోచన చేస్తున్నాడు ఏమో తల్లి. ఎందుకొచ్చిన తలనొప్పి చెప్పు తల్లి. ఈ పూట కమ్మని పూలు సాలే, ఇంటికి వెళ్ళిపోదాం పద. అమ్మమ్మ, యాదగిరి కాదు, మరొక బోనిపూర్ వచ్చినా నన్నేం చేయలేరు. నేను ఇక్కడే పూల కొట్టు పెట్టుకుంటాను. ఇప్పుడు పూలు అమ్ముతాను. నువ్వు ఇంటికెళ్ళు. నిన్నిలా వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటానులే. ఏదేవైనా యాదగిరితో గొడవ పెట్టుకోవడం నాకు నచ్చలేదమ్మా అని చెబుతూ ఉండగానే యాదగిరి తాళి పట్టుకుని పంతుల్ని తీసుకుని గబగబా నడుచుకుంటూ చంద్రిక దగ్గరికి వచ్చాడు. అతని చేతిలో ఉన్న తాళిని, వెంటనే ఉన్న పంతుల్ని చూడగానే చంద్రికకి శారదకి విషయం అర్థమైపోయింది. పారిపో తల్లి, నీకు బలవంతంగా తాళి కట్టడానికి తీసుకొచ్చాడు. ఎక్కడికి పారిపోతుంది పంతులు? నువ్వెళ్ళి పెళ్లి మంత్రాలు చదువు అని బలవంతంగా చంద్రిక మెళ్ళో తాళి కట్టాడు. పంతులు చదువుతూ ఉంటాడు. చంద్రిక శారద వద్దని బ్రతిమలాడుతున్నా వినకుండా యాదగిరి తాళి కట్టేశాడు. చంద్రిక ఆ తాడుని కన్నీళ్లు పెట్టుకుంటూ చూసుకుంటుంది. యాదగిరి నవ్వుతూ, ఓ నానమ్మ, ఇక అప్పగింతలు చేసి కాపురానికి పంపించిన ఈ మనవరాల్ని అని చెప్తాడు యాదగిరి. శారద కోపంగా చూస్తూ ఉంటుంది. సరిగా అప్పుడే సాఫ్ట్వేర్ చెల్లెలు ఒక ఫేమస్ పెళ్లిపందిరి ఆఫీస్లో కూర్చుని ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది పేద ధనిక అక్కా చెల్లెళ్ల కాపురాలు 2వ భాగంలో తెలుసుకుందాం. ఇది వాల్టి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హరిత తన భర్త కిషోర్తో కలిసి సిటీలోని అత్తగారింట్లో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. కాని చంద్రిక మాత్రం ఊళ్ళో పిసినారితనంతో అతుకుల బట్టలు వేసుకుని ఇంటింటికి వెళ్లి రాత్రిపూట మిగిలిపోయిన అన్నము కూరలు తెచ్చుకొని తింటూ వీధి కుళాయి దగ్గర నీళ్లు తాగుతూ
అలా జీవనం కొనసాగిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలియని హరిత అత్తగారు శ్యామలాదేవి ఒక రోజున, హరిత, చెప్పండి అత్తయ్య, పెళ్ళై ఏడాదవుతుంది. నువ్వు మీ అక్క దగ్గరికి వెళ్ళడం గాని మీ అక్క నీ దగ్గరికి రావడం గాని జరగలేదు. నీకు ఈ ఏడాదిలో ఒక్కసారి కూడా మీ అక్కను చూడాలనిపించలేదా అని అడిగింది శ్యామలాదేవి. ఆ మాట విని హరిత తనలో తాను, ఇదేమిటి ఎప్పుడూ లేంది మా అత్తయ్య ఉన్నట్టుండి ఈరోజు మా అక్క గురించి మాట్లాడుతుంది. జాగ్రత్తగా సరైన సమాధానం చెప్పాలి అని అనుకొని పైకి తన అత్తయ్యకి వినిపించేలా, నిజం చెప్పనా అత్తయ్య, అమ్మలా మీరు చూసుకుంటుంటే నేను నిజంగానే నాకొక అక్క ఉందనే విషయమే మర్చిపోయాను. మీరు మర్చిపోండి. మీరు, నేను, మావయ్య, ఆయన నలుగురు ఇలా సరదాగా నవ్వుతూ జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్తుంది. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు హరిత. నేను చూపించే అమ్మ ప్రేమతో నీకు మీ అక్కను చూడాలనే ఆరాటం లేకపోవచ్చు, రాకపోవచ్చు. కనీసం మీ అక్కకైనా నిన్ను చూడాలనే ఆశ కలగాలి కదా. అత్తయ్య, మా అక్కకి ఊరే ప్రపంచం. ఊరిని వదిలి ఎక్కడికి వెళ్ళదు. అందుకే కోళ్ళ, మనమే మీ అక్క దగ్గరికి వెళ్దాం అని అత్తగారు శ్యామలాదేవి బాంబు పేల్చింది. ఇక అంతే సంగతి. హరిత కళ్ళు తిరిగి పడిపోయింది. శ్యామల కంగారు పడుతూ, ఏవండి బాబు కిషోరు, తొందరగా రండి, హరిత కళ్ళు తిరిగి పడిపోయింది అని గట్టిగా అరిచింది శ్యామలాదేవి. బెడ్రూంలో కూర్చొని వర్క్ చేసుకుంటున్న కిషోర్ తల్లి అరుపు విని పరుగున వాళ్ళ దగ్గరికి వచ్చాడు. కింద పడిన హరితని చూశాడు. ఏం జరిగింది మమ్మీ అని అడిగాడు. ఏమో బాబు, ఇద్దరం చంద్రిక గురించి మాట్లాడుకుంటున్నాం, ఎంతలో కళ్ళు తిరిగి పడిపోయింది శ్యామలాదేవి చెబుతుంటే బయట లాన్లో కూర్చుని పేపర్ చదువుతున్న శ్యామల భర్త దయాకర్ ఆతురతగా లోపలికొచ్చాడు. కింద పడిపోయిన కోడల్ని చూశాడు. శ్యామల, కిషోరు, కింద పడ్డ కోడల్ని అలా చూడ్డం కాదు, కొంత వాటర్ తీసుకొచ్చి ముఖం మీద జల్లండి అని చెప్పాడు. నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను బాబు, నువ్వు హరిత దగ్గరే ఉండు. శ్యామల కిచెన్లోకి వెళ్ళింది. కిషోరు, దయాకరు టెన్షన్గా హరిత వైపే చూస్తూ ఉంటారు. శ్యామల ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొచ్చి హరిత మీద కొన్ని నీళ్లు పోసింది. హరిత వెంటనే చటుక్కున లేచి నిలబడింది. వామ్మో అత్తయ్య, కళ్ళు తిరిగి పడిపోతే ఎక్కడైనా కూల్ వాటర్ పోస్తారా? ఏం శ్యామల, చూసుకోవాలి కదా, కూల్ వాటర్ పోసావా? అయ్యో కోళ్ళ, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. ఏం చేయాలో తెలియక మీ మావయ్యని కొడుకుని పిలిచాను. మీ మావయ్య నీళ్లు తీసుకొచ్చి పోయమని చెప్పాడు. నేను ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చిపోశాను. ఇందులో నేను కావాలని చేసిన తప్పు ఏమాత్రం లేదమ్మా. సర్లే మమ్మీ, ఇప్పుడు నీళ్ళ గొడవ ఎందుకు? హరిత లేచింది కదా. ఏమ్మా కోళ్ళ, నీరసంగా ఉందా? మీ అత్తయ్య ఇంటి పని వంట పని చేయించుకొని నీకు సరిగ్గా అన్నం పెట్టట్లేదా? చెప్పమ్మా, చెప్పు. మీ అత్తయ్యకి నువ్వేం భయపడొద్దు, నీకోసం నేనున్నానుగా. అయ్యో మావయ్య, అత్తయ్య నన్ను అమ్మలా చూసుకుంటుంది. అమ్మలా చూసుకుంటుంటే మరెందుకమ్మా కళ్ళు తిరిగి కింద పడిపోయావు? నేను చెబుతానండి, పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా మీ అక్కని చూడ్డానికి నువ్వు వెళ్ళలేదు, నిన్ను చూడ్డానికి మీ అక్క రాలేదు. మనం వెళ్ళి 2-3 రోజులు మీ అక్క దగ్గర ఆ పల్లెటూరులో ఉందామని అడిగాను, అంతే అని చెప్పగానే హరిత మళ్లీ కళ్ళు తిరిగి పడిపోయింది. కిషోర్ హరితను ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఇప్పుడు కళ్ళు తెరువు హరిత, మనం మన బెడ్రూంలోకి వచ్చేసాంలే. కిషోర్ అలా చెప్పగానే హరిత కళ్ళు తెరిచింది. బెడ్ మీద నుంచి లేచింది. ఏవండి, అత్తయ్య ఊర్లో ఉన్న మా అక్క దగ్గరికి వెళ్దామని అంటున్నారు. సమ్మర్ కదా హరిత, ఊళ్ళో పచ్చని చెట్లతో పాటు చల్లని గాలి కూడా ఉంటుందని అమ్మ వెళ్దామంటుంది. తప్పులేదు కదా, వెళ్దాంలే. మా పిస్నారక్క గురించి తెలిసి కూడా ఊరికి వెళ్దామని అంటున్నారా? ఓ షట్, నేను మీ అక్కకున్న పిసినారితనం గురించి మర్చిపోయాను. వెళ్ళండి, వెళ్ళి అత్తయ్యకి ఏం చెప్తారో ఎలా చెప్తారో నాకు తెలీదు. అత్తయ్య మాత్రం ఊర్లో మా అక్క దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాలి. వెళ్ళండి. సరే హరిత, నేను వెళ్ళి అమ్మతో మాట్లాడతానులే. హరితకి చెప్పి శ్యామల దయాకర్ దగ్గరికి వెళ్ళాడు. ఊళ్ళోని పాత ఇంట్లో చంద్రిక కూర్చొని తన ముందు ఒక పెద్ద అరిటాకు వేసుకొని అందులో అన్ని రకాల వంటల్ని పెట్టుకుంటుంది. వాటిని చూసి మురిసిపోతూ, ఈ రోజుకి సరిపడా ఆహారం అన్ని ఇళ్ల నుంచి వచ్చేసింది. ఇక ఆలస్యం చేయకుండా కడుపు నిండా తిని కమ్మగా చెట్టు నీళ్ళలో మంచం వేసుకుంటే భలే నిద్ర పడుతుంది అని తింటూ ఉంటుంది. ఇంతలో పార్వతి వచ్చింది. పార్వతిని చూసి, పార్వతి పిన్ని, నువ్వు వేసిన చికెన్ కూరని తిరిగి ఇచ్చేది లేదు, ముందే చెప్తున్నా. ఆ చికెన్ కూర తినక చంద్రిక పాడైపోయింది అని చెప్పి తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చావు కదా పిన్ని. లేదు చంద్రిక, కావాలంటే వాసన వస్తుంది చూడు. పిన్ని, ఏం వచ్చినా నాకేం అవ్వదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఆ తర్వాత ఏమన్నా అయితే గనక నాకు సంబంధం లేదమ్మా
అని పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చంద్రిక తింటూ ఉంటుంది. ఇక కిషోర్ ఊళ్ళో ఉంటున్న చంద్రిక దగ్గరికి వద్దని ఎంత చెప్పినా శ్యామలాదేవి వినిపించుకోలేదు. హరిత వచ్చి అసలు విషయం చెప్పినా శ్యామల వినలేదు. తను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్టు వెళ్దామని పట్టుబట్టింది. చూడమ్మా కోళ్ళ, మీ అక్క పిసినారుతనం నా దగ్గర పనిచేయదు. పద, మీ అక్క దగ్గరికి వెళ్దాం. మీ అక్కతో నేనెలా ఖర్చు పెట్టిస్తానో చూడు. అయ్యో అత్తయ్య అని హరిత మాటని కూడా తోసిపుచ్చింది. వెళ్లాలని పట్టుబట్టింది. ఒకరోజున అందరూ కలిసి కారులో చంద్రిక దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూసిన చంద్రిక సంతోషపడలేదు. అందరినీ అయోమయంగా చూస్తూ, ఇదేమిటి, ఏమాత్రం చెప్పకుండా చెల్లి వాళ్ళ అత్తగారు వచ్చారు, ఇప్పుడేమిటి పరిస్థితి? ఉదయమే ఇంటింటికెళ్ళి తెచ్చుకున్న అన్నం కూరల్ని కడుపు నిండా తినేశాను. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు వెళ్ళి అడిగితే ఎవరూ పెట్టరు, పైగా తిడతారు కూడా. అసలుకే మోసం వచ్చేలా ఉందే అని అనుకుంటూ ఉండగా, యా అమ్మా చంద్రిక, బాగున్నావా? చెల్లి అత్తగారు వస్తే ఇంట్లోకి రమ్మని లేవా? అయ్యో అత్తయ్య, ఇంట్లోకొద్దు. అదిగో అక్కడ చెట్టు కింద రాళ్ళున్నాయి, అక్కడ కూర్చుందాం. కుండలో నుంచి చల్లని నీళ్లు తీసుకొస్తాను. చంద్రిక అలా చెప్పగానే శ్యామలాదేవికి కోపం వచ్చింది. కోపంగా, ఏమిటి, మేం ఆ చెట్టు నీళ్ళలో రాళ్ల మీద కూర్చోవాలా? లేదు లేదు, ఇంట్లోకెళ్ళి కుర్చీలో కూర్చుంటాం అని చెప్పగానే చంద్రిక హరిత ఇంట్లోకి వద్దని ఎంత చెప్పినా శ్యామలాదేవి ఇంట్లోకి వెళ్తుంది. ఇలా వస్తున్నామని ఫోన్ చేసి చెప్తే బాగుండేది కదా చెల్లి. ముఖం చూడు, ఏనాడైనా రీఛార్జ్ చేయిస్తేనే కదా ఆ ఫోన్ పనిచేయడానికి. కోపం తెచ్చుకోకు చెల్లి. ఇలా చూడక్క, మా అత్తగారి నుంచి మాట రాకుండా చూసుకోవాలి. తినటానికి వంట చేయి, లేదంటే నన్ను ఇక్కడికి పంపించేస్తుంది. పిచ్చి చెల్లి, నిన్ను ఇక్కడికి పంపించడానికా వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డబ్బులు దాచిపెట్టి మరి నీ పెళ్లి చేసింది. నేను కొట్టే పీసినారి దెబ్బకి ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాదు, నిన్ను అసలు పంపించదు. ఏం చేస్తావక్క, నువ్వు చూస్తూ ఉండు అని అక్కా చెల్లెలు మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లో పెద్దగా అరుస్తూ శ్యామలాదేవి కింద పడిపోతుంది. చంద్రిక హరిత పరుగున లోపలికొచ్చారు. శ్యామలని పైకి లేపారు. అత్తయ్య, ఇది ఇల్లు లాంటిదే కానీ ఇల్లు కాదు. ఇక్కడున్న వస్తువులన్నీ నిజమైన వస్తువుల్లాంటివి కానీ నిజం కాదు. చంద్రిక చెప్పగానే శ్యామల కోపంగా చూసి బయటకొచ్చింది. ఇక ఒక చెట్టు కింద ఉన్న రాళ్ల మీద కూర్చున్నారు అందరూ. చంద్రిక కుండలోని చల్లని కుళాయి నీళ్ళని తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది. నాకు కూల్ వాటర్ బాటిల్ కావాలి. సరే అత్తయ్య, ఈ నీళ్ళనే మొన్న దొరికిన వాటర్ బాటిల్లో పోసి కుండలో వేస్తాను. చల్లబడిన తర్వాత తీసుకొచ్చిస్తాను, అప్పుడు తాగండి. చంద్రిక, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా చెయ్యి. మీకేం కావాలో చెప్పండి, సిద్ధం చేస్తాను. కడుపు నిండా తిందురు అని చెప్పగానే శ్యామల నిజమనుకుని పెద్ద లిస్టు చెప్పింది. చంద్రిక సరే అంది. హరితకి కిషోర్కి అయోమయంగా ఉంది. చంద్రిక పొయ్యిరాళ్లు పెట్టి వంటగిన్నె పెట్టి నీళ్లు పోసింది. కింద మాత్రం కట్టెలు పెట్టలేదు. నీళ్లు మరిగే వరకు నేను సరుకులు తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. కట్టెలు పెట్టి మంట పెట్టకుండా నీళ్ళెలా మరుగుతాయి చంద్రిక? అయ్యో అత్తగారు, ఇంకా మీకు నా కాన్సెప్ట్ అర్థం కాలేదనుకుంటా. నేను వివరంగా చెప్తా. ఆకాశంలో సూర్యుడు అంతలా మండుతూ ఉంటే ఇక మనం కట్టెలేసి మంట పెట్టాల్సిన అవసరం ఏముంది అత్తయ్య? చంద్రిక మాట చెప్పగానే శ్యామలాదేవి బిత్తరపోయింది. ఎలాగే నేను చెప్పిన వంటలను చేస్తావా? అవునత్తయ్య. చంద్రిక అలా అనగానే శ్యామల ఏమీ మాట్లాడకుండా చేతులు కట్టుకుని కారు దగ్గరికి వచ్చి కూర్చుంది. కిషోర్ హరిత ఏమీ మాట్లాడకుండా కారులో కూర్చున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి అత్తయ్య అని చెప్పగానే కారు అక్కడి నుంచి బయలుదేరింది. ఇక అప్పట్నుంచి ఎప్పుడూ హరితని తన అక్క దగ్గరికి ఎందుకు వెళ్ళటం లేదని శ్యామలాదేవి అడగలేదు. అమ్మలా చూసుకుంటూ ఆనందంగా ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.